Hope you're able to see the screen. Yeah. So as we have stopped up to the storyboard yesterday, ఇక్కడ నుంచి what are the next UX terms ఉన్నవి మనం కంప్లీట్ చేద్దాం. ఓకే. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఎస్విజి. సి మీరు ఇమేజెస్ రిలేటెడ్గా మీకు తెలిసే ఉంటుంది. జేపీజీ జనరల్గా మనం ఏదైతే పిక్చర్స్ క్యాప్చర్ చేస్తామో అవి జేపీజీ ఇమేజెస్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ దెర్ ఈస్ అనదర్ వన్ కాల్డ్ పిఎన్జీ. పిఎన్జీ అనేది సబ్జెక్ట్ మాత్రమే ఉంచి బ్యాక్గ్రౌండ్ అనే దాన్ని రిమూవ్ చేస్తుంది అనమాట. అండ్ దెన్ ద ఎస్విజి, పీడిఎఫ్, జిఫ్, ఇవన్నీ కూడా ఇమేజ్ రిప్రజెంటేషన్స్. ఓకే, ఇమేజ్ రిప్రజెంటేషన్స్. సో వాట్ ఆర్ దే? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ బ్రీఫ్. For example, on the screen, you are looking into an image, right? So దీన్ని జేపీజీ ఇమేజ్ అంటారు, విచ్ ఈస్ క్యాప్చర్డ్. ఓకే, ఏదైతే క్యాప్చర్ చేసి దాన్ని ప్రొజెక్ట్ చేస్తామో అది జేపీఈజీ ఇమేజ్. ఓకే, అండ్ ఇందులో మెయిన్ సబ్జెక్ట్ ఈ హ్యూమన్. ఓకే, ఆ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే రిమూవ్ అయ్యి మెయిన్ సబ్జెక్ట్ ఉంటుందో that is nothing but PNG image. Okay, so this is JPG, this is PNG, and now I will show you scalable vector graphic, SVG. So for example, Sir, if I మీ స్క్రీన్ కనిపించట్లేదు సార్. it was projected, just a moment, thanks for letting me know. Are you Yeah, able now to it's see this? yeah, sir. Thank you, thanks for letting me know. Are you able to see the screen now? Yes, sir. Yes. So this is JPEG image, okay, which is nothing but మనం డైరెక్ట్గా ఏదైతే క్యాప్చర్ చేసుకుంటామో దాన్ని సో ఇప్పుడు ఇది జేపీఈజీ ఇమేజ్ కింద కన్సిడర్ చేస్తాం. ఫైన్, వేర్ వీ యూస్ టు క్యాప్చర్ ద ఇమేజెస్. ఓకే, అది దాన్ని డైరెక్ట్గా జేపీఈజీ ఇమేజ్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ ఇఫ్ యూ రిమూవ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ ఇమేజ్, దిస్ ఈస్ పిఎన్జీ ఇమేజ్, పిఎన్జీ. ఓకే, జేపీఈజీ, PNG, and now the another one is scalable vector graphic. Okay, nothing but SVG image. For example, I am bringing an icon here. Okay, let us say so I bought an icon. Okay, so ఈ ఐకాన్ ఇది కూడా విజువల్ రిప్రజెంటేషన్. మేజర్లీ మొబైల్ అప్లికేషన్స్లో, వెబ్సైట్స్లో మనం ఎక్కువగా ఉపయోగించేటువంటిది లైక్ టు డెవలప్ ద మొబైల్ అప్లికేషన్స్ ఆన్ ద వెబ్సైట్స్, వాట్ వీ యూస్ ఇస్ నథింగ్ బట్ అ SVG image. Got it? All right. Okay, SVG ఇమేజ్ అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. ఇవేంటనంటే ఎక్స్పాండబుల్ అండ్ మోడిఫైబుల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లాక్ కలర్లో ఉంది. ఐ కెన్ ఈవెన్ చేంజ్ ఇట్ టు గ్రీన్ ఆర్ సంథింగ్ లైక్ బ్లూ, అండ్ ఐ కెన్ చేంజ్ ఇట్స్ సైజ్ like this. So I can even change its size like this. Okay, I can modify like this. Okay, లోపల ఉన్న కంటెంట్ ని కూడా నేను చేంజెస్ చేసుకోవచ్చు లైక్ దిస్. ఓకే, అంటే కంప్లీట్ గా చెప్పాలి అని అంటే ఇట్స్ అ ఎడిటబుల్ థింగ్ అనమాట. యూ కెన్ ఎడిట్ యాజ్ సచ్ యాజ్ యూ వాంట్. దాన్ని స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్ అని చెప్పి చెప్పుకుంటాం. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ images, the SVG images that we use specifically to represent iconic buttons anamata, mobile applications lo, websites lo. So this is the most important thing that which we use. Got it? So here what he says, SVG, a popular image format, scalable vector graphics or SVGs are scalable
two-dimensional graphics that can be manipulated and animated with code. You better note down the full forms of all these three. Yeah, please note down. JPEG అంటే Photographic Expert Group. JPEG, Photographic Expert Group, and PNG అంటే Portable Network Graphics. Portable Network Graphics. I hope you noted this. JPEG, Joint Photographic Expert Group. PNG అంటే Portable Network Graphics, and SVG అంటే Scalable Vector Graphics. ఓకే, Scalable Vector Graphics. సో ఇవి మనం కామన్గా చూస్తాం అనమాట అప్లికేషన్ డిజైన్స్లో. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ టాస్క్ అనాలిసిస్. సో లాగిన్ ఈజ్ ఎ టాస్క్, సైన్ ఇన్ ఈజ్ ఎ టాస్క్. బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, సైన్ అప్ ఈజ్ డిఫరెంట్, సైన్ ఇన్ ఈజ్ డిఫరెంట్. అండ్ అవి రెండు కూడా డిఫరెంట్ టాస్క్స్. ఒకవేళ మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోయారు అనుకోండి, సో ఫర్గెట్ పాస్వర్డ్ నుంచి మళ్ళీ కొత్త పాస్వర్డ్ని రికవర్ చేసుకోవడం అదొక టాస్క్. అసలు ఒక అప్లికేషన్లోకి వచ్చారంటే ఏమైనా ఆర్డర్ పెట్టడము, లేకపోతే ఏదైనా బుక్ చేయడము, ఇదంతా కూడా ఒక టాస్కే. ఓకే, సో ఆ పర్టికులర్ టాస్క్ కంప్లీట్ చేయడానికి నువ్వు ఎన్ని స్టెప్స్ తీసుకుంటున్నావు? మొబైల్ అప్లికేషన్లో అయితే ఎన్నిసార్లు ట్యాప్ చేస్తున్నావు, ఆర్ ఎల్స్ వెబ్ అప్లికేషన్ అయితే ఎన్నిసార్లు క్లిక్ చేస్తున్నావు? సో ఓవరాల్ నువ్వు ఎంత టైం తీసుకుంటున్నావు ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి అనే దాన్ని చెక్ చేసుకునే దాన్ని టాస్క్ అనాలిసిస్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, సో టాస్క్ అనాలిసిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్ tasks or the steps a user takes to complete any given goal from the user's perspective. It is typically done during early stages of a product development to help us identify and communicate problems in the user experience. Okay, next one, technical debt. గుర్తుందా, నేను మీకు డిజైన్ డెట్ చెప్పాను. ఎప్పుడైతే ఒక MVP మనం లాంచ్ చేసిన తర్వాత కొత్త ఫీచర్స్ మనం యాడ్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ సమ్ మోర్ డిజైన్ ఇన్ టు దాట్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఉంది. ఓలా లాంచ్ చేసినప్పుడు వాడికి ఆటో లేదు, యాజ్ వెల్ యాజ్ బైక్ కూడా లేదు. బట్ నౌ వీ హ్యావ్ బోత్. సో ఆ కొత్తవి యాడ్ చేసేటప్పుడు వాడి యొక్క ఫంక్షనాలిటీస్ ఆపేసేలేదు. ఓకే, ఇట్ కంటిన్యూస్. అట్ ద సేమ్ టైమ్ హీ హ్యావ్ యాడెడ్ బోత్ ఆఫ్ దెమ్. గాట్ ఇట్? సో అలా కొత్తగా న్యూ ఫీచర్స్ని ఆన్ ద స్క్రీన్ యూఐ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే యాడ్ చేశాడో దాన్ని డిజైన్ డెట్ కింద కన్సిడర్ చేస్తాం. మరి అవి యాడ్ చేశాడంటే వాటికి ఫంక్షనాలిటీస్ కూడా ఇనిషియేట్ చేయాలి కదా. సో దాట్ ఫంక్షనాలిటీస్ పర్పసెస్ యూ యూస్ టు గో ఫర్ ద కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. దాన్ని టెక్నికల్ డెట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో టెక్నికల్ డెట్ ఈజ్ సిమిలర్ టు ద డిజైన్ డెట్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఎ టోల్ ఆన్ ద డిజైన్ సిస్టమ్, ఇట్ టేక్స్ ఇట్ ఆన్ ద కోడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ UI elements. See, everything is UI element only, dude. So for example, if you look into this application, ఈ యాప్లో కనుక చూసుకుంటే ఈ ఒక ఎలిమెంట్, ఈ ఐకాన్ ఉంది కదా, సర్చ్ ఐకాన్ ఈజ్ అ UI ఎలిమెంట్, హ్యాంబర్గర్ ఈజ్ అ UI ఎలిమెంట్, టెక్స్ట్ ఈజ్ UI ఎలిమెంట్, లొకేషన్ ఈజ్ UI ఎలిమెంట్, ఇమేజ్ ఈజ్ UI ఎలిమెంట్, బటన్ ఈజ్ UI ఎలిమెంట్. అంటే ఇండివిజువల్గా మనకి ఒక UIలో కనిపించే ప్రతి ఒక్కటి కూడా మనం ఏమని చెప్పుకుంటామంటే UI ఎలిమెంట్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట, ఎవ్రీ కాంపోనెంట్. ఓకే, user interface elements are the different parts found on interface we need to trigger specific actions or get around an app or a website. Okay, simply whatever the individual elements that we see on a user interface is nothing but a UI element. Think like buttons, input fields, toggles and the radio buttons. Next one is UI pattern. So what is a UI pattern? ఇప్పుడు సైన్ ఇన్ అవ్వాలి అని అంటే మనకి చాలా మంది అంటారు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే సరిపోతుంది. బట్ డిజైనర్ ఏం చెప్పాలి తెలుసా, అవి రెండే ఉంటే సరిపోదు, ఆ కింద సబ్మిట్ బటన్ కూడా ఉండాలి. ఓకే, సో ఇదంతా ఓవరాల్ ప్యాటర్న్. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా కానీ అసలు నువ్వు సబ్మిట్ చేయలేవు, సైన్ ఇన్ అయ్యి ముందుకు వెళ్ళలేవు, ఆ పేజ్లోంచి ముందుకు వెళ్ళలేవు. లెటస్ సే యూ హ్యావ్ యూజర్ నేమ్ బట్ దెర్ ఇస్ నో పాస్వర్డ్, సబ్మిట్ కొట్టు, పని అవ్వదు. యూజర్ నేమ్ లేదు, పాస్వర్డ్ ఇచ్చావు, సబ్మిట్ కొట్టు, పని అవ్వదు. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చావు, అసలు అక్కడ సబ్మిట్ బటనే లేదు, హౌ కెన్ యూ గో అహెడ్? సో దట్ ఈస్ ద రీజన్, ఆ మూడు ఉంటేనే టాస్క్ కంప్లీట్ అయ్యి నువ్వు లోపలికి వస్తావు, అప్లికేషన్ లోపలికి. ఓకే, సో ఆ మూడు టుగెదర్, ఆ 3 ఇండివిజువల్ ఎలిమెంట్స్, UI ఎలిమెంట్స్ టుగెదర్ ఉండేదాన్ని మనం UI ప్యాటర్న్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే,
So UI patterns are reusable solutions to common usability problems in products or on the web expressed as a collection of UI elements. Okay. So login screen at the same time even profile ఉంటుంది. Profile లో కూడా కామన్ గా మనకి ఏం కనిపిస్తాయంటే ఇమేజెస్ యాజ్ వెల్ యాజ్ మన ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఓకే, అదంతా ఒక ప్యాటర్న్ లైక్ వైజ్. Next one, unit testing. So for example, if you're gonna test one particular ఎలిమెంట్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ ఎట్లా పనిచేస్తుంది అనేది నువ్వు చెక్ చేసావు అనుకో, దాన్ని యూనిట్ టెస్టింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెస్టింగ్ దిస్. ఓకే, నోటిఫికేషన్స్ ఇస్ వర్కింగ్, బ్యాక్ arrow is working, notifications, okay, it is working as well as the back arrow is working. So దీన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. అంటే ప్రతి ఇండివిజువల్ ఎలిమెంట్ ని కూడా we used to check how it is working అని. The process of testing parts of an application to ensure they are working properly. It can be done manually or can be an automated process. Okay. Next one is usability testing. See, usability testing is one of the key research methods where a UX researcher do. ఓకే, ఒక ప్రోడక్ట్ మొత్తం తయారైన తర్వాత మనం ఇప్పుడు ఉపయోగించుకుంటున్న ఎటువంటి యాప్ అయినా సరే, లెట్ us say like I can say like Swiggy, Zomato, Ola, Uber, Zepto, Rapido, ఎనీథింగ్ వాట్ ఎవర్ ద యాప్, అది అసలు ఫస్ట్ లాంచ్ చేసే కంటే ముందు కూడా ఆయా కంపెనీ యుఎక్స్ ల్యాబొరేటరీలో, డిజైన్ ల్యాబొరేటరీలోకి ఒక 5గురిని కానీ 6గురిని కానీ బయట నుంచి హైర్ చేసుకుంటారు. హైర్ చేసుకొని వాళ్ళకి డివైస్లో ఈ ప్రోడక్ట్ వేస్తారు. ఏదైతే వాళ్ళు లాంచ్ చేద్దాం అనుకుంటున్నారో ప్రోడక్ట్ వేసి వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తారు. మీరు లాగిన్ అవ్వండి, మీరు ఒక క్యాబ్ని బుక్ చేయండి, మీరు ఫుడ్ ఆర్డర్ చేయండి, మీరు పేమెంట్స్ చేయండి. ఇట్లా వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చి చెక్ చేస్తారనమాట. హౌ మచ్ టైమ్ ఇట్ ఇస్ టేకింగ్, ఏమైనా ఎర్రర్ ఉందా, వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు, సక్సెస్ రేట్ ఎంత. సో ఈ విధంగా వాళ్ళు ఎంత త్వరగా అయితే టాస్క్ కంప్లీట్ చేసుకుంటారో ఆ తర్వాత వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మనం తీసుకుంటాం అనమాట. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, సో హౌ గుడ్ ఇట్ ఈస్, హౌ హెల్ప్ఫుల్ ఇట్ ఈస్, ఇలా తెలుసుకొని ఆ ఒక్క యూజర్ ఫీడ్బ్యాక్ అనేది బాగున్న తర్వాతే ఆ ప్రోడక్ట్ని మార్కెట్లోకి లాంచ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో టెస్టింగ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ బై అవుట్సైడర్స్ ఈజ్ నథింగ్ బట్ యూజబిలిటీ టెస్టింగ్ అనమాట. అవుట్సైడర్స్ అంటే బయట ఎవరో తిరిగే వాళ్ళు కాదు, rather than UX designers, any other people. Okay, so usability testing is a research method that lets us evaluate how easy a product is to use by testing it on a group of representative users. Okay, so ఇది ఒక research method. You will do this during the time of మనం ఒక కేస్ స్టడీ చేస్తాం కదా, ఒక ప్రాజెక్ట్ చేస్తాం, అక్కడ మీకు తెలుస్తుంది. Next one is user centered design. On the day one itself, I think I told you on Monday, if I'm not wrong, UI, UX, UCD చెప్పా మీకు. సో దిస్ ఈజ్ అ యూజర్ సెంటర్డ్ డిజైన్. యూజర్ని దృష్టిలో పెట్టుకొని యూజర్కి అర్థమయ్యే రీతిలో మనం డిజైన్ చేసేదాన్ని యూజర్ సెంటర్డ్ డిజైన్ కింద కన్సిడర్ చేస్తాం. ఇట్ ఈస్ అన్ ఐటరేటివ్ డిజైన్ ఫ్రేమ్వర్క్ ఇన్ విచ్ యూజర్స్ అండ్ their needs are always kept at the center of every decision. If you would like to learn more about employing this framework, of course you'll get to know this also. అండ్ దెన్ ద యూజర్ ఎక్స్పీరియన్స్, ఇది కూడా నేను మీకు డే 1 చెప్పాను. స్టార్ట్ చేయడమే ఎంటైర్ కోర్స్ దీంతోనే స్టార్ట్ అయింది మనకి. దిస్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ అ డెఫినేషన్ దట్ యూ కెన్ టేక్. లైక్ యూజర్ ఎక్స్పీరియన్స్ refers to users' emotions, attitudes and perceptions about a product, system or service. In other words, what we feel while we are interacting with an app or a website is nothing but a user experience. So everyone needs a good user experience, not the bad UX. Okay, so good UX makes a product useful, usable, desirable, findable and accessible. Next one is user flow. So స్టెప్ బై స్టెప్ ఫ్లో, నువ్వు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నావు ఒక టాస్క్ ని కంప్లీట్ చేసుకోవడానికి అనేది యూజర్ ఫ్లో. 3 types ఆఫ్ ఫ్లోస్ ఉంటాయమ్మా, చూపిస్తా అది. సి ఇదంతా కూడా ఇప్పుడు ఈ యాప్కి నేను ప్రోటోటైపింగ్ ఇచ్చున్నా, వైరింగ్ ఇచ్చున్నాను కదా, దీన్ని వైర్ ఫ్లో అంటారు. ఎక్కడ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అనేదే వైర్ ఫ్లో. ఓకే, అండ్ ఇప్పుడు ఇదంతా కూడా సైన్ ఇన్ ఫ్లో అనమాట. ఇక్కడ వరకు సైన్ ఇన్ ఫ్లో, లాగిన్ ఫ్లో అండ్ దెన్ ద హోమ్ పేజ్ ఫ్లో. వీటిని ఏమంటామంటే ఒక పర్టికులర్ టాస్క్ కింద కన్సిడర్ అయి ఉంటుంది కాబట్టి టాస్క్ ఫ్లో అంటాం. ఓకే, అండ్ ఇప్పుడు ఒక టాస్క్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు ఆర్డర్ సమ్ ఫుడ్. ఇగో ఇక్కడ చూడండి, నేను యాడ్ చేసుకున్నాను, కంటెంట్ అంతా యాడ్ చేసుకున్నాను. అండ్ దెన్ నేను చెక్ చేసుకొని అడ్రస్ ఇచ్చుకుంటాను. అడ్రస్ ఇచ్చిన తర్వాత నేను పేమెంట్లోకి వెళ్తాను. పేమెంట్లోకి వెళ్ళి
I used to pay by using different type of payment methods. Okay, now it will get successful. అంటే ఇది ఒక ఎంటైర్ థింగ్ వచ్చేసి ఒక ఫ్లో అనమాట. దీన్ని యూజర్ ఫ్లో కింద కన్సిడర్ చేస్తారు. యూజర్ ఫ్లో అంటే a step by step flow what the user takes to accomplish a particular task. Okay, దాన్ని మనం యూజర్ ఫ్లో కింద కన్సిడర్ చేస్తాం. It describes the intended series of steps a user needs to take to complete a goal on a product. గోల్ ఏముంటుంది? ఫోన్ పేలో గోల్ ఉంటుంది మనకి, పేమెంట్ సంథింగ్స్ పేమెంట్, అండ్ స్విగ్గీ జొమాటోలో ఫుడ్ ఆర్డర్స్. ఓకే, ఈ-కామర్స్ లైక్ ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో అయితే సంథింగ్ ఎల్స్. సో దే ఆఫన్ ఇంక్లూడ్ a name, steps and description of what happens during each step. Next one, user interface. So what is user interface? You know this very well. So whatever we see on a screen is nothing but a user interface. Okay, it is a set of visual components a user needs to interact with the product, made up of UI elements. Next one, user journey maps. So what are user journey maps? So user journey maps are narrative documents that help us visualize the process. Okay, ఇప్పుడు ఒక టాస్క్ మనం కంప్లీట్ చేస్తున్నాం ఒక అప్లికేషన్లో, లైక్ ఒక పర్చేస్ చేస్తున్నాం, లేకపోతే ఒక ఆర్డర్ చేస్తున్నాం, ఒక బిజినెస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఆ టైంలో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ థాట్స్ యూస్ టు రివాల్వ్ ఇన్ యూర్ మైండ్, తెలుసా? అంటే ఆ పర్టికులర్ టైమ్ ఆఫ్ కంక్లూడింగ్ అ పర్టికులర్ టాస్క్ నీ యొక్క సైకలాజికల్ థాట్ ఎలా ఉంటుంది. ఓకే, దాంట్లో నీకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేసే టైంలో నీకు కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, నీకంటూ ఒక యాటిట్యూడ్ బిల్డ్ అయి ఉంటుంది. ఓకే, సో వాటన్నిటిని క్యాలిక్యులేటివ్గా అబ్జర్వ్ చేసే దాన్నే యూజర్ జర్నీ మ్యాప్ కింద కన్సిడర్ చేస్తాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ దట్ విచ్ వీ యూస్ టు discuss forward. Okay, so user journey maps are narrative documents that help us visualize the process a user goes through in order to accomplish a goal. They document the stages the user goes through, the tasks executed during each stage, user emotions and product opportunities. Next one is user scenario. So user scenario, user story, ఇవి రెండు కూడా చాలా సిమిలర్ ఉంటాయి. బట్ యూజర్ సినారియో అంటే ఏంటంటే, జనరల్గా యూజర్ స్టోరీ ఏంటంటే, ఇప్పుడు ఓలా బుక్ చేసేవాడు వాడికంటే ఒక స్టోరీ ఉంటుంది. ఐ మీన్ లైక్ అవసరం. ఇప్పుడు నేను ఓలా బుక్ చేసుకుంటున్నాను అని అంటే సినిమాకి వెళ్తాను, అందుకు బుక్ చేసుకుంటాను. సరే, నా ఫ్రెండ్ కూడా ఓలా బుక్ చేసుకుంటున్నాడు, నువ్వు కూడా సినిమాకి వెళ్ళారంటే కాదా కొంచెం మెడికల్ ఇది ఉంది నేను హాస్పిటల్కి వెళ్తున్నా అంటాడు. సో వాడి ఫ్రెండ్ ఇంకెవడో ఉన్నాడు, వాడు కూడా ఓలా బుక్ చేసుకున్నాడంటే ఎందుకు రా అని అంటే, నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు అంటే కాదా నేను సమ్వేర్ ఇట్లా బయట సైట్ సీయింగ్కి వెళ్తున్నాను అంటే ఒక్కొక్కడిది ఒక్కొక్క అవసరం కదా. అంటే మనకి ఉన్న ఆ సిచ్యువేషనల్ బేస్డ్ అవసరాన్ని బట్టి మనం బుక్ చేసుకుంటాం చూసారా. ఆ సిచ్యువేషన్ విచ్ లెట్ యూ టు గెట్ ఇన్ టు ద బుకింగ్ ఆఫ్ ఓలా ఇస్ నథింగ్ బట్ అ యూజర్ స్టోరీ. ఏ పర్పస్ మీద నువ్వు ఓలాను బుక్ చేస్తున్నావో దాన్ని యూజర్ స్టోరీ కింద కన్సిడర్ చేస్తావు. యూజర్ సినారియో అంటే ఏంటంటే, అసలు నువ్వు ఓలా అనే దాన్ని పుట్టించడానికి మూల కారణం ఏంటి. ఓకే, ఇట్స్ అ మినీ స్టోరీ లైక్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయి ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ నో ట్రాన్స్పోర్టేషన్ ఆర్ లిమిటెడ్ ట్రాన్స్పోర్టేషన్ అయి ఉండొచ్చు, ఎక్స్పెన్సివ్ ట్రాన్స్పోర్టేషన్ అయి ఉండొచ్చు. అవి యూజర్ సినారియోస్. ఓకే, మైల్డ్ ఒక చిన్న సైకిల్ గ్యాప్ ఉంటుంది అంతే రెండింటికి, బట్ బోత్ ఆర్ సిమిలర్. ఇక్కడ చూడండి, యూజర్ సినారియోస్ యూజ్డ్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ అన్నారు. యూజర్ సినారియోస్ ఆర్ మినీ స్టోరీస్ that describes the needs and or context that brings a user to the product. They tell us who the user is, why the user is interested in your product, and what his or her goals are. When it comes to the user stories, it shares different kinds of users can take in a product. Okay, share actions different kind of users can take in a product. Next one, waterfall. So you definitely know what is waterfall. Nenu meeku cheppa 3 types of software development methodologies untai, like waterfall, agile and scrum. So here is the waterfall method. So in software waterfall development, each phase must be completed before the next phase can begin. Okay, so all the design should have to be completed before developers can begin any work. Okay, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాత్రమే టాస్క్ ఇనిషియేట్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ బోర్డ్ ఛాలెంజ్. సో వాట్ ఈస్ అ వైట్ బోర్డ్ ఛాలెంజ్? ఇప్పుడు ఇంటర్వ్యూస్ టైంలో మనకి వైట్ బోర్డ్ ఛాలెంజ్ అనేది పడుతుంది. అది ఎలా అంటే, ఇప్పుడు మనం డిజైనర్స్ కదా, డిజైనర్స్కైనా డెవలపర్స్కైనా ఎవరికైనా వైట్ బోర్డ్ ఛాలెంజ్ అనేది కామన్ అండి. వైట్ బోర్డ్ ఛాలెంజ్ డెవలపర్స్కి ఎట్లా అంటే, స్క్రీన్ షేర్ చేసి నేను మీకు ఒక టాస్క్ ఇస్తాను, దాన్ని డెవలప్ చేసి చూపించండి అంటాడు. అదే మనకి ఎలా అంటే,
సో ఓపెన్ యువర్ ఫిగ్మా ఆర్ ఓపెన్ యువర్ టూల్ అండ్ ఐల్ టెల్ యూ వన్ సినారియో. దాన్ని మీరు డిజైన్ చేసి చూపించండి అంటారు. ఒక స్మాల్ కొంచెం ఒక 5 to 10 minutes ఇస్తాడు. రఫ్ స్కెచ్ గీసి చూపించండి మీ ఐడియా ఎలా ఉంది అని. ఓకే, దాన్ని మనం వైట్ బోర్డ్ ఛాలెంజ్ కింద కన్సిడర్ చేస్తాం. సో కామన్ ఇన్ టెక్ జాబ్ ఇంటర్వ్యూస్, వైట్ బోర్డ్ challenges are designed to access a candidate's communication and problem solving skills. Okay, in it, candidates are given a problem and whiteboard to develop the solution on. You can learn, yes, you will get to know that. మీకు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం కదా, there you will get to know. Next one is white space. ఇదంతా వైట్ స్పేస్ అండి. సో ఐ హోప్ యూ కెన్ సీ ఏ కర్సర్ ఇన్ దిస్. సో యాక్చువల్లీ ఇందులో కర్సర్ లేదండి. ఈ యొక్క షేపే కర్సర్, లోపల కర్సర్ వచ్చేటట్టుగా కట్ అయి ఉంది. వెనకున్న వైట్ స్పేస్ ఏదైతే ఉందో అది దీంట్లో ఫిల్ అవ్వడం వల్ల మనకి ఇది కనిపిస్తుంది అనమాట, ఫిల్ అయి కనిపిస్తుంది. సో దీన్ని మనం వైట్ స్పేస్ అంటాం. ఎంత వైట్ స్పేస్ ఇస్తే మనకి ఆన్ ద బోర్డ్, ఆన్ ద స్క్రీన్ మెయిన్ కంటెంట్కి అంత వాల్యూ పెరుగుతుంది. ఒక తట్టెడు బొగ్గులో జస్ట్ ఒక 3 మల్లెపూలు పెడితే మనకు హైలైట్ అయ్యేది మల్లెపూలే, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఎంటైర్లీ ఇట్స్ బ్లాక్, రైట్? ద సేమ్ వే ఎంత వైట్ ఉన్నా కానీ మెయిన్ కంటెంట్ ఏముందా అని చూస్తాడు. విజన్, యూజర్ విజన్ దాని మీద తీసుకెళ్ళిపోతుంది అనమాట. అలాగా, దట్ ఈస్ ద రీజన్ వీ యూస్ టు పుట్ లాట్ ఆఫ్ వైట్ స్పేస్. ఓకే, సో నెగటివ్ స్పేస్, దీన్నే వైట్ స్పేస్ని నెగటివ్ స్పేస్ అంటారు, బ్లాంక్ స్పేస్ అంటారు, ఎంటీ స్పేస్ అంటారు, వైట్ స్పేస్ అంటారు. ఇన్ని పేర్లు ఉంటాయి దానికి. ఓకే, సో వైట్ ఆర్ నెగటివ్ స్పేస్ refers to the unoccupied or blank space on a page. In the shot below, white or negative space is used cleverly to shape a cursor like this. And then wireframes. So wireframes are nothing but నిన్న మీకు చూపించా డిఫరెంట్ టైప్స్, మీడియం ఫైడలిటీ, లో ఫైడలిటీ, మీడియం ఫైడలిటీ, హై ఫైడలిటీ, వాటినే wireframes అంటారు. బట్ లో ఫైడలిటీ ఏదైతే పేపర్ స్కెచెస్ ఉంటాయో, మనం డ్రా చేసిన పేపర్ స్కెచెస్, వాటిని మనం wireframes కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో థింక్ ఆఫ్ wireframes as the blueprint of a screen. They are low fidelity representation. Okay, they are literally low fidelity representation. Simply, if anyone faces a wireframe, it's nothing but what you drawn. Okay, remember that. Okay, and they are low fidelity representation of a website's layout and a content. So in 91 terms, which we have gone through almost for 4 days, I think, if I'm not wrong. Okay, in 91 terms, మీకు కమ్యూనికేషన్ పరంగా నేను డిజైనరే అవుతాను, ఐ వాంట్ టు బికమ్ ఏ డిజైనర్ అండ్ ఐ వాంట్ టు క్రాక్ ఎ జాబ్ ఇన్ దిస్ డొమైన్ అని మీకు దృఢంగా ఉంది లోపల అని అంటే, సో యూ హ్యావ్ టు కీప్ దీస్ ఇన్ యూర్ మైండ్. బట్టి పట్టాల్సిన అక్కర్లేదు, అట్ ద సేమ్ టైం రోజు చదువుకోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఈ ఈ యొక్క టర్మ్స్ అన్ని కూడా ఇన్ అవర్ జర్నీ, ఇన్ దిస్ కోర్స్ విత్ ప్రోగ్రామింగ్ జర్నీ, రెగ్యులర్గా మీకు తగులుతూనే ఉంటాయి ఈ టర్మ్స్ అనేవి. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై, ఓకే మనం ఇది తెలుసుకున్నాం, 91 terms లో we already discussed about this. సో ఇది దీని పర్పస్ అనేది మీకు ఇమ్మీడియట్ గా తట్టాలి మీ మైండ్ కి. ఓకే, సో యాజ్ మచ్ యాజ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ద డిజైన్ టర్మినాలజీ, యూ విల్ బీ గుడ్ ఇనఫ్ టు వర్క్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యాజ్ అ డిజైనర్ ఇన్ అ కార్పొరేట్ ఫీల్డ్. ఓకే, అట్లా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ ఇన్ దిస్ 91 terms, ప్లీజ్ ఆస్క్ మీ. ఐ విల్ బీ ఓపెన్ ఫర్ 2 minutes. ఎట్లనో మీరు మాట్లాడు. Come on. Let me know, guys. Ajay and hello. Yeah. Yes, sir. So anyone have queries in this concept? I'll jump on to another once it is done. I've shared the link with you. Sagarika, Ajay, Ramzia, Satya, Jagadish, Hima, and Mridula. Mridula, all clear. Others, please respond. I've shared a link with you. Open the link. Open the link and bookmark it. Okay, నేను చాలా లింక్స్ పంపిస్తా. At the same time, I'll share a doc with you. ఆ లింక్ కూడా పంపిస్తా. Please open that. Fine. All clear with Jagadish Reddy, Sagarika. Others, please respond. Ajay. Yeah, Sagarika is clear. Ramzia, Satya. Yeah, clear, clear, all clear. Yeah, Ajay is clear. Others, Hima, Satya. Guys, please respond. All right. Thanks, Hima. Thanks, Ramzia. I hope Satya it's clear with you. Yeah. Got it. Excuse me, guys. Excuse me. This conference will now be recorded.
Yeah, guys. So we'll continue with another topic. So I'll take you to the syllabus ones. సో విత్ ఇన్ ద సిలబస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్. యాక్చువల్లీ నేను మీకు ఒక సిలబస్ ఇచ్చిన అది ఈ రోజుకి కంప్లీట్ అవ్వాలి. బట్ ఐ వాంట్ బీ వెరీ క్లియర్ విత్ ఆల్ ద థింగ్స్ బికాస్ మీరందరూ కూడా కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి నేనేదో జస్ట్ మ్యాషప్ చేసినట్టుగా చెప్తే మీకు ఎక్కదు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంట్ బీ వెరీ క్లియర్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ దట్ వాట్ యు ఆర్ అండర్స్టాండింగ్ బికాస్ యూ గైజ్ ఆర్ లెర్నింగ్ నా. ఓకే, లెర్నింగ్ టైంలోనే నేను స్కిప్ చేసి మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టలేను. గాట్ ఇట్? So the next one is interaction design. Okay, 5 dimensions of interaction design. Yeah. So ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బేసిక్గా యూ కెన్ పుట్ ద హెడింగ్ గైస్ ప్లీజ్, ఇంటరాక్షన్ డిజైన్ అండ్ ఇట్స్ 5 dimensions అని పెట్టుకోండి. ఇంటరాక్షన్ డిజైన్ అండ్ ఇట్స్ 5 dimensions, ప్లీజ్ నోట్ డౌన్ and acknowledge me if you note it down. Just say yes. Done? Jagdish, రాసుకున్నాము. సరే సార్. ఓకే, సో ఏంటి అసలు ఇంటరాక్షన్ డిజైన్ అంటే? అంటే జనరల్గా యుఐ పర్స్పెక్టివ్లో ఆర్ యుఎక్స్ పర్స్పెక్టివ్లో మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా ఇప్పుడు పంచభూతాలు అని అంటే చెప్తాం, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అన్నట్టుగా చెప్తాం. ద సేమ్ వే ఒక 5 ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట యుఐ యుఎక్స్కి. ఏది? వేర్ అ హ్యూమన్ ఇంటరాక్ట్స్ విత్ అ ప్రొడక్ట్, ఆ పర్స్పెక్టివ్. గాట్ ఇట్? సో అవేంటి అని అంటే టెక్స్ట్, విజువల్ రిప్రజెంటేషన్, డివైస్, and another thing is time, and the fifth one is behavior. Okay, text, visual representation, device or object, time and behavior. So ఈ 5 ఏవైతే ఉంటాయో వీటిని మనం ఇంటరాక్షన్ డిజైన్ ఎలిమెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇంటరాక్షన్ డిజైన్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ ఎ డైలాగ్ బిట్వీన్ ఎ పర్సన్ అండ్ ఎ ప్రొడక్ట్, సిస్టమ్ ఆర్ సర్వీస్. ఓకే, పర్సన్ అండ్ ప్రొడక్ట్, పర్సన్ ఒక మనిషికి, ఒక ప్రోడక్ట్ కి, లేకపోతే ఒక సర్వీస్ కి, ఒక సిస్టమ్ కి, ఒక మనిషి టు ఒక పర్టికులర్ మెకానిజం కి సంబంధించిన ఒక ఇంటరాక్షన్ ని ఇంటరాక్షన్ డిజైన్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ద డైలాగ్ దట్ వాట్ వి టేక్. ఓకే, సో దిస్ డైలాగ్ ఈస్ బోత్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఇన్ నేచర్ అండ్ ఈస్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఇంటర్ప్లే బిట్వీన్ ఫార్మ్, ఫంక్షన్స్ అండ్ టెక్నాలజీ. అసలు ఏంటిది? యాజ్ ద నేమ్ ఇండికేట్స్, ఇట్ ఈస్ ద ఇంటరాక్షన్ ఆర్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద ప్రొడక్ట్. నేను ఫస్ట్ డేనే చెప్పాను, మనం ఇక్కడ ప్రొడక్ట్ అంటున్నామని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మొబైల్ అప్లికేషన్స్, వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్. ఓకే, వెబ్ అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ అ రెస్పాన్సివ్ వెబ్సైట్ where it will be open in a small screens and the large screens. But when it comes to the website, it will be properly open up in a large screens only. When it comes to only the mobile applications, they will be open in the mobile phones only. Okay, make it clear. So an interaction designer should always aim to get the best interaction, like humanly communication between those two. ఎప్పుడైనా సరే ఏ మనిషికైనా ఇంకొక మనిషితో మాట్లాడితేనే ఈజియెస్ట్ అప్రోచ్. ఓకే, ఇర్రెస్పెక్ట్ టు ద లాంగ్వేజ్. ఓకే, మనమే కుక్కతోనో నక్కతోనో మాట్లాడుకోలేం అంత ఫ్రీగా. ఫైన్. సో ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ దట్ ద డిజైనర్స్ ఆర్ హ్యావింగ్ ఈస్ అంత హ్యూమన్లీ కమ్యూనికేషన్ లాంటి అప్లికేషన్స్ ని మనం లాంచ్ చేసాం కూడా, అండ్ ఇట్ వాస్ ప్రూవ్డ్. ఎలా? జస్ట్ సినిమాకి వెళ్తే మీరు, ఈరోజు దేవరా ఉంది కదా, ఎవరైనా సినిమాకి వెళ్తే అబ్జర్వ్ హౌ మెనీ పీపుల్ ఆర్ చిట్ చాటింగ్ విత్ ద హ్యూమన్స్ అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ లుకింగ్ ఇన్ టు దేర్ మొబైల్ ఫోన్స్.
I'm pretty sure more than 70% of the people will be busy in their mobile handsets only. అంటే ఒక హ్యూమన్లీ కమ్యూనికేషన్ రేంజ్ ని దాటి ఉంది ఇప్పుడు ఒక ఇంటరాక్షన్ డిజైన్ అనేది. Because we are majority of the time every human in nowadays interacting with their mobile phones only. Because the interaction pace is good. Okay, so anta easiest way అయిపోయింది అన్నమాట. So to achieve that goal we have already put more effort when it comes to the visual designing. Okay, విజువల్ హైరార్కీ ఏదైనా సరే ఎవరికైనా సరే చూసి గుర్తుపట్టేటువంటిదే ఎక్కువగా తెలిసి ఉంటుంది మనుషులకి చదివిన దానికంటే కూడా. దట్స్ ద రీజన్ విజువల్ డిజైనింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద UI UX. So after UX design process, when we find and solve problem through various methods, reach the second phase of the project. నేను చెప్పే కదా 5 design thinking process methods apply చేస్తాం. Empathy, define, ideate, prototype, test. After that, we'll jump on to the interaction design అన్నమాట. ఇదేంటంటే such a crucial point it is, where it in a product design, because here we create the things that are directly interacting with the end user. ఒక end user ఒక యాప్ తో ఒక ప్రొడక్ట్ తో ఇంటరాక్ట్ అవుతున్నాడు అని అంటే వాట్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ దట్ ఈస్ మేజర్లీ ప్రొజెక్టింగ్ అవుట్, అవి మనం చూసుకోవాలి. దిస్ ఇస్ వేర్ ఇంటరాక్షన్ డిజైనర్స్ జాయిన్ ద పార్టీ. ఇది మళ్ళీ డిఫరెంటా? UI డిజైనర్స్ UX డిజైనర్స్ ఉన్నారు కదా, మళ్ళీ ఇంటరాక్షన్ డిజైనర్స్ ఏంటి? అన్ని UI UX డిజైనర్స్. ఓకే, ఇంటరాక్షన్ డిజైనర్స్ అంటే చెక్ చేస్తారు కంటెంట్ మనం ఏ విధంగా ఇచ్చాం, ఆ కంటెంట్ పనికొచ్చేదా పనికిరాందా, పనికొచ్చేది అయితే ఎంత సింపుల్ గా ఎంత తక్కువలో ఉంది ఎంత ఎక్కువలో ఉంది అనేది చెక్ చేస్తాం. ఓకే, సో మోస్ట్ పీపుల్ థింక్ UI animations are what we call interaction design and designers who doing these animations are interaction designers. చాలా మంది అనుకుంటారు ఇట్లాంటి విజువల్ డిజైన్స్ చేసే వాళ్ళని ఇంటరాక్షన్ డిజైనర్స్ అంటారా అని. అది తప్పు. ఓకే, ఈ ఇంటరాక్షన్ డిజైనింగ్ అనేది విజువల్ డిజైనింగ్ చేసే వాళ్ళంతా కూడా ఏదైతే వాళ్ళని విజువల్ డిజైనర్స్ కింద పరిగణిస్తామో వాళ్ళు డిఫరెంట్ అనుకుంటే తప్పన్నమాట. వాళ్ళు కూడా ఈ ఇంటరాక్షన్ డిజైనింగ్ లో భాగం. These animations are just one of the 5 dimensions of interaction design. So through a UI animation, the designers depict how the user is interacting with the product, nothing more, nothing less. So నేను చెప్పిన ఈ 5 elements ఏవైతే ఉన్నాయో, వర్డ్ ఆర్ టెక్స్ట్, విజువల్ రిప్రజెంటేషన్, అండ్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ డివైస్, టైమ్ అండ్ బిహేవియర్. సో ఈ 5 ఎలా పనిచేస్తాయనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ టెక్స్ట్. అసలు మనం న్యూస్ పేపర్ ఎరా నుంచే ఇప్పుడు డిజిటల్ ఎరాలోకి వచ్చున్నాం చెప్పాలంటే. పాంప్లెట్స్, న్యూస్ పేపర్స్. ఓకే, సో likewise and then we have jumped into this. అయితే ఎంతటి విజువల్ రిప్రజెంటేషన్ చూసినా ద ఫస్ట్ కమ్యూనికేషన్ విల్ హ్యాపన్ విత్ రీడింగ్ అ టెక్స్ట్ ఫస్ట్. ఓకే, టెక్స్ట్. ఈవెన్ ఒక ఐకాన్ ఉంటే దాని కింద ఒక టెక్స్ట్ ఉంటుంది, ఆ ఐకాన్ దేన్ని రీప్రజెంట్ చేస్తుంది అని, రైట్? సో అందుకే టెక్స్ట్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటరాక్షన్ డిజైన్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు నేను అజయ్ ఒక పెద్ద ఫోటో ఒకటి పెట్టి కింద అజయ్ పేరు రాయకపోతే హూ ఈస్ హీ కదా. సో వీ హ్యావ్ టు రిప్రజెంట్ విత్ అ నేమ్. సో సిన్స్ ఇంటరాక్షన్ డిజైన్ ఈస్ ద కమ్యూనికేషన్ ఆర్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద ప్రోడక్ట్ అండ్ ద యూజర్, text or words have a significant role in it. A perfectly used word can be as powerful as sword. అంతే కదా, మనకు తెలిసిన పదం ఏది? ఒక మాట ఆర్ ఒక మాట కత్తి కంటే పదునైంది అని చెప్పని అంటారు అక్షరాలు. సో గివింగ్ ద రైట్ వర్డ్ ఎట్ ద రైట్ ప్లేస్ వుడ్ మేక్ ద యూజర్స్ ఇంటరాక్షన్ స్మూత్ అండ్ ఈజీ. ఓకే, ఎప్పుడైనా సరే ఐఎమ్ వెరీ షూర్ దట్ యూ నెవర్ హ్యావ్ సీన్ ఎనీ vulgarity in the text of any mobile applications which you see, right? Because అవి చాలా ఈజియెస్ట్ గా ఉంటాయి. మనకి డెసిగ్నేషన్స్ ఉంటాయి, కొన్ని ప్రొఫెషనల్స్ ఉంటారు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో, కంటెంట్ రైటర్స్, టెక్నికల్ రైటర్స్, యుఎక్స్ రైటర్స్ అని ఉంటారు. వీళ్ళు ఏంటంటే చాలా ఈజీగా అర్థమయ్యేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నే ఉపయోగిస్తారు. ఓకే, సో ఎందుకంటే మనకు అర్థమైతేనే కదా మన యాక్షన్ తీసుకోగలం యాప్ లో. అందుకు సో when I'm saying the right word, the term should be familiar and easy to understand to the end user. సో ఎప్పుడైతే మనం ఒక టర్మ్ ఉపయోగిస్తామో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటి ఐకాన్ ఉంటుంది. ఓకే, హోమ్ ఐకాన్ కింద హోమ్ అనే ఎందుకు రాస్తారమ్మా? హోమ్ అని రాసి ఉంటుంది, రైట్? యు నో ఇట్. హోమ్ దానికి సినోనిమ్స్ కూడా ఉన్నాయిగా. హౌస్ అని రాయొచ్చు, ఓకే, లేకపోతే రూమ్ అని రాయొచ్చు, లేకపోతే ప్యాలెస్ అని రాయొచ్చు. ఓకే, or else likewise we have lot of synonyms for home. ఎందుకు home? Because home is permanent. Okay, home is permanent and the rest are temporary. House, guest house, rest house అంటాం. ఎన్ని రోజులు ఉంటామండి?
జీవితాంతం గెస్ట్ హౌసెస్లో ఉండం కదా మనం, మహా అయితే 1 or 2 days ఇన్ ద పాయింట్ ఆఫ్ విజిటింగ్, అంతే మనం గెస్ట్ హౌస్ అట్లాంటి వాటిలో ఉంటాం. బట్ వేర్ యూ రిటర్న్ బ్యాక్ టు యువర్ హోమ్, యు ఆర్ ఫ్రమ్ యువర్ హోమ్ టౌన్ అంటారు కానీ హౌస్ టౌన్ అన్నారు, రైట్? సో హోమ్ ఈజ్ పర్మనెంట్ వర్డ్ అనమాట, టర్మినాలజీ. అందుకే ఆ పదాన్ని వాడతారు యుఎక్స్ రైటర్స్. ఓకే, అంత అంత మీనింగ్ ఉంది దాని వెనకాల. సో దట్ ఈస్ ద రీజన్ కమ్యూనికేషన్ మ్యాటర్స్. ఓకే, సో అట్ ద సేమ్ టైమ్ ద టర్మ్ షుడ్ ఎగ్జాక్ట్లీ కన్వే ఇట్స్ రోల్ అండ్ పర్పస్. అంతే కదా, హోమ్ అంటున్నామంటే హోమ్లోనే ఉంటారు ఎవరైనా, హోమ్లోనే అన్నీ ఉంటాయి. సో దట్ ఇస్ ద రీజన్ వెన్ యూ క్లిక్ ఆన్ ఎ హోమ్, డాష్బోర్డ్లోకి వచ్చేస్తాం యాప్లో కూడా. సో if you are adding any text underneath an icon, the user should definitely read the text first and understand the action. Okay, first text ni chadivi అది అర్థం చేసుకొని కానీ ముందుకెళ్ళడు యూజర్ అంటాడు. సో నథింగ్ ఈస్ క్విక్లీ అండర్స్టాండబుల్ as words, so use terms and words accordingly. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ విజువల్ రిప్రజెంటేషన్. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ ఉంది. సో అన్లెస్ అండ్ అంటిల్ కింద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని రాసి ఉంటే మనకి ఐడెంటిఫై చేయగలం, ఓకే ఇది యుఎస్ఏలో ఉందా అని. బట్ ఇఫ్ యూ డోంట్ రైట్ దిస్, వేర్ ఇట్ ఈస్ వీ డోంట్ నో, అది ఎక్కడ ఉందనేది తెలియదు. ఇంకా ఫ్లూక్ ఆన్సర్స్ ఇస్తాం మనం, ఆస్ట్రేలియానో చైనానో యుఎస్ అనో నెదర్లాండ్స్నో లైక్ వైజ్, రైట్? సో టెక్స్ట్ ఎంత ఇంపార్టెంటో విజువల్ రిప్రజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నేను ఇందాక చెప్పా అజయ్ ఫోటో పెట్టి కింద ఆ పేరు రాయకపోతే అజయ్ ఎవరని. సరే పేరు రాసి పైన ఫోటో పెట్టకు, మళ్ళీ అజయ్ ఎవరు, రైట్? అందుకే as you give the visual representation, the same way down to that you have to give the text. Both are vice versa, both are important. Okay, so all the visual elements other than text that aid in the interaction between the user and the product. So we can use images, icons, gifs, graphical representations, or else videos, or anything that what a user can see and identify will come under the visual representation. So but for better communication and use typographical treatment for better visual hierarchy, all these kind of a visual representations comes under the second dimension of interaction design. Sometimes visual representation can be powerful as text. For example, certain iconography like search icons are very much familiar to the users. ఇప్పుడు మనకు కొన్ని తెలుసు, search icon పెట్టే సరిపోద్ది, పక్కన search అని రాయాల్సిన పని లేదు. ఎందుకంటే యూజర్స్ కి అది చూడంగానే ఐడెంటిఫై చేస్తాడు, ఓకే ఇక్కడ క్లిక్ చేస్తే మనం సెర్చ్ చేసుకోవచ్చు అని. సో ఎక్సెప్షన్స్ ఎవ్రీవేర్, కొన్ని బాగా తెలిసిన వాటికి పక్కన పదాలు అక్కర్లేదన్నమాట. ఓకే, లైక్ వైజ్ సో విజువల్ రిప్రజెంటేషన్ కెన్ బి పవర్ఫుల్ as text, and sometimes even iconography like search icons are very much familiar to the users, and without even looking at the text they would get to know its purpose. And the third one is physical objects. సో ఇక్కడ చూస్తే మనకి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, రైట్? సో ఎందుకు ఇవి మూడు ఇచ్చాడు అని అంటే, nowadays a human interaction with any application is being happening in these devices. అవునా, మొబైల్ బికమ్ an organ, చెయ్యి కాలు ఎలాగో మొబైల్ కూడా అలా అయిపోయింది. ఓకే, సో it's not a wandering thing that people used to carry their mobile phones to the washrooms also, you know that. Okay, so because so it become an organ, అట్లా అయిపోయింది అది. ఓకే, మొబైల్ పోయింది అని అంటే ఆల్మోస్ట్ వాడు డేటా మొత్తం ఎగిరిపోయినట్టే, బుర్రపోయినట్టు ఫీల్ అవుతారు జనాలు ఇప్పుడు ఈ రోజుల్లో, అట్లుంటుంది. సో బికాస్ దీస్ ఆర్ ద డివైసెస్ దట్ వాట్ ఎవర్ ద మొబైల్ అప్లికేషన్ ఆర్ ద వెబ్సైట్, ఎక్కడ ఇంటరాక్ట్ అవుతాం ఈ డివైసెస్ ఉన్నాయి కదా. అసలు ఈ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ లేకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అప్లికేషన్స్? ఏం యూజ్ లేదు. అందుకే దీస్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిమెన్షన్. The third dimension includes the medium through which the users interact with the product. It could be a mobile or tablet screen, computer mice, joysticks, keyboards, or anything. So understand the medium and design things that are easily doable with them. Okay. For example, when a user is working on a task using the mouse, we can show a hover action to give a clickable feel. Okay. ఇప్పుడు మౌస్ ఉంది, నేను హోవర్ చేస్తున్నా, ఇక్కడికి తీసుకొచ్చేసరికి క్లిక్ చేయమని చెప్తుంది అది. ఇక్కడికి వస్తే క్లిక్ చేయమని చెప్తుంది, ఇక్కడికి వస్తే క్లిక్ చేయమని చెప్తుంది, రైట్? సో ఐ కెన్ క్లిక్ ఆన్ దిస్ లైక్ దిస్. అయితే మొబైల్ ఫోన్లో మనం క్లిక్ చేయగలమా? మన మొబైల్కి మౌస్ యూజ్ చేయం కదా. సో వాట్ ఈస్ ద ఆల్టర్నేట్? వీ హ్యావ్ టు ట్యాప్. ఓకే, ట్యాప్ ఆప్షన్ ఉంటుంది అనమాట వైల్ వీఆర్ డిజైనింగ్. ఓకే, అంటే ఒక్కొక్క డివైస్కి తగ్గ ఇంటరాక్షన్స్ అనేవి మనం ఇచ్చుకోగలగాలి. అందుకే అంటున్నాడు, అండర్స్టాండ్ ద మీడియం అండ్ డిజైన్ ద థింగ్స్ దట్ ఆర్ ఈజీలీ డూయబుల్ విత్ దెమ్. For example, when a user is working on a task using the mouse, we can show a hover action. ఇక దీన్ని హోవరింగ్ అంటారు దీన్ని. ఓకే,
it gives a clickable feel. But when it comes to the touch screen, there is no chance of overaction. ఎందుకంటే దానికి మౌస్ ఉండదు. So we need to find something alternate, nothing but a tapping. And the fourth one is time. సో నువ్వు ఎలా అక్నాలెడ్జ్ చేస్తున్నావు, యూజర్ని ఎలా ఎంగేజ్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు డబ్బులు ₹1,00,000 కొట్టేసావు ఎవరికో, ఒక బిజినెస్ పరంగా, నీకు ఇట్లా టింగ్ టింగ్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి నీకు ఆ చెక్ మార్క్ పడలా. వాట్ యు డూ, నువ్వేం చేస్తావు ఆ టైంకి? ఓకే, పిచ్చెక్కిపోద్ది, మనకి ఏం జరిగింది అంటే తెలియదు ఆ గ్రీన్ కలర్ చెక్ మార్క్ రాకపోతే. అందుకే యూజర్ని ఎంగేజ్ చేయాలి మనం, యూజర్కి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి, టైమ్లీ రియాక్షన్స్. ఓకే, అట్లా. సో మీడియా దట్ చేంజెస్ ఓవర్ టైమ్ లైక్ యానిమేషన్స్, వీడియోస్, సౌండ్స్ ఎట్సెట్రా. ఓకే, సో ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసినా కానీ ఒక సౌండ్, బీప్ సౌండ్ వస్తుంది, రైట్? అది కూడా మిమ్మల్ని ఎంగేజ్ చేయడం. సో దీస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆల్వేస్ హెల్ప్ ద యూజర్స్ టు ఎంగేజ్ విత్ ద ప్రోడక్ట్ ఇన్ అన్ ఎక్సైటింగ్ వే. ఓకే, కొన్ని ఆనవాళ్ళు ఉంటాయన్నమాట, దట్ షుడ్ ఇండికేట్ ద యూజర్, ఓకే దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్, దిస్ ఈస్ వాట్ ద థింగ్ అనేది చెప్పగలగాలి. సో వీ కెన్ యూస్ యానిమేషన్స్ ఇన్ సక్సెస్ మెసేజ్ విత్ అ నైస్ సౌండ్ వెల్ కంప్లీటింగ్ అ టాస్క్. That would give you the user a pleasant feel of what that experience. But never make sure the users wait too long to complete these animations. Okay, ఎక్కువసేపు కూడా ఉంచొద్దు ఈ యానిమేషన్స్ రావడానికి యూజర్స్ కి. అట్లా అయ్యే గూగుల్ పే అనేది మొత్తం నాశనం అయిపోయింది. ఇట్ లాస్ట్ ఆల్ ద యూజర్స్ ఆఫ్ ఇట్. ఓకే, ఇట్ హ్యాస్ టు బి ప్రెటీ క్విక్. సో అనదర్ బెస్ట్ యూజ్ ఆఫ్ టైమ్ ఇస్ ద ప్రోగ్రెస్ బార్ యానిమేషన్. 0 to 100 లోడ్ అవుతుంది కదా ప్రోగ్రెస్ బార్, అది ప్రోగ్రెస్ బార్. తిరుగుతూ ఉండేదాన్ని స్పిన్నర్ అంటారు. ఓకే, దోస్ టూ ఆర్ ద UI components. So progress bar animations, where we can see the progress of a particular process or operations. And the next one is behavior. So what is the behavior? Okay, so ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక యాప్, ఒక ఫోటో, ఒక ఇమేజ్ ఉంది, మీరు ఒక ఫోటో తీసుకున్నారు. ఫోటో తీసుకున్న తర్వాత నువ్వు ఆ ఫోటోని ఎప్పటికీ కూడా డిలీటే చేయలేవు అనుకో, నీకు ఆ ఫోటో నచ్చలా, అండ్ యు ఆర్ అనేబుల్ టు డిలీట్ ఇట్. డూ యూ థింక్ దట్స్ అ గుడ్ బిహేవియర్ ఆఫ్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్స్? నో. యూ హ్యావ్ సెంట్ ఎ మెసేజ్, ఆ మెసేజ్లో తప్పులు ఉన్నాయి. ఓకే, కానీ ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఎడిట్ ఆప్షన్ లేదు. డూ యూ థింక్ దట్స్ అ గుడ్ బిహేవియర్ ఆఫ్ దట్ అప్లికేషన్? నో, ఇట్ గివ్స్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇట్స్ అ బ్యాడ్ బిహేవియర్. దాన్ని రీసెర్చ్ చేసే వాట్సాప్లో ఆ ఎడిట్ ఆప్షన్ రీక్రియేట్ చేశాడు వాడు. అర్థమైందా? సో బిహేవియర్, ఎవ్రీ అప్లికేషన్ have a behavior, like how the humans have a behavior, the same way apps also have a behavior. Okay, so actions, reactions, operations, and presentations, in simple words, the actual behavior of an application. So showing a success message with a summary, when we complete a task, swipe actions, etc., comes under the fifth dimension. So make a behavior that is easily adaptable and understandable to the users. So all these 5 elements, that what we call as a word or text or the visual representation of physical objects, time and behavior, all this comes under the interaction design elements. ఇవి లేకుండా మనం యాప్ అనేది డిజైన్ చేయం. మీకు తెలుసది ఇవి లేకుండా ఒక UI ఉండదని, కానీ ఇవి ఉన్నాయి, వీటి ఇంపార్టెన్స్ ఇది అని మీరు గ్రాస్ప్ చేయడమే ఒక UX డిజైనర్ యొక్క క్వాలిటీ. ఓకే, so the summary says that the success of any product depends on how good the interaction between the user and the product is. That's why interaction design is having a vital role in the product process success. So the above described 5 dimensions of interaction design help our product to communicate with the user in the best way. Okay, so ఆ 5 ఎప్పుడైతే స్ట్రాంగ్ ఇనఫ్ గా మనకు కనిపిస్తాయో ఆన్ ద స్క్రీన్, దెన్ ఇట్ ఇస్ నథింగ్ బట్ యూ హ్యావ్ డిజైన్ ద స్మార్టెస్ట్ ప్రొడక్ట్. ఓకే, అట్లా. So just note down something for this. Already you have put the heading, right? So note this point as a definition. Please note this point as a definition and let me know. Interaction design is the creation of a dialogue between a person and a product, system, or service. This dialogue is both physical and emotional in nature and is manifested in the interplay between forms, functions, and technology as experienced over time. Please note it.
Yeah, done, noted. Thank you. The five dimensions are of interaction design are unpetty. The five dimensions of interaction design are unpetty. First one, word or text. Number two, visual representation. Please note only the bullets. సరిపోతుంది. The five dimensions of interaction design elements are unpetty, word or text, visual representation, physical objects, time, behavior. Word or text, visual representation, physical objects, time, behavior. ఈ ఫైవ్ రాసుకోండి, జస్ట్ బుల్లెట్స్ అంతే. ఇది కూడా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, there's definitely the interviewer will raise what is interaction design అడిగేస్తుంది. So you should say that definition and you should list out these 5 points. రాసుకున్నారా? If you note them down, ఈ లాస్ట్ పాయింట్ ఇది Yes. ఒక్కటి రాసండి. నేను ఇక్కడ హైలైట్ చేసిన పాయింట్ ఒక్కటి రాయండి, సరిపోతుంది. మీరు ఎంతమంది అయితే హైదరాబాద్లో ఉన్నారో, యూ ట్రై టు కమ్ డౌన్ టు దిస్ కోచింగ్ సెంటర్. ఓకే, బికాస్ ఐఎమ్ వెరీ షూర్ మీకు బెస్ట్ క్వాలిటేటివ్ అప్రోచ్ దొరుకుతుంది ఫిజికల్ ఇంటరాక్షన్తో. ఓకే, దట్స్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్, ఇఫ్ ఎనీవన్ ఈస్ విత్ ఇన్ ద హైదరాబాద్, యూ ట్రై టు కమ్ టు దిస్ కోచింగ్ సెంటర్. జస్ట్ ఏదో క్యాజువల్గా నేర్చుకుందాం అని ఉంటే రావద్దు, ఆన్లైన్లో వినొచ్చు. Online also matters, but so there will be a lot of queries that you have to sort it out, right? అర్థమయ్యేటట్టు చెప్పానంటే సరే బాగుంది, ఓకే, బట్ అక్కడ వరకు మీరు ఆగిపోతే ఎలా బాగుంటుంది? ఎక్స్ప్లోర్ చేయాలి కదా, అందుకు చెప్తాను. ఐ హోప్ యూ రోట్ దిస్ పాయింట్. ద సక్సెస్ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్ డిపెండ్స్ ఆన్ హౌ గుడ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద ప్రోడక్ట్ ఈస్. రాసారా? Yes. Yes, yeah, థ్యాంక్ యూ. Harshada. థ్యాంక్స్ లాట్. Yep, that's all for the day. So what I do is ఐఎమ్ జస్ట్ షేరింగ్ దిస్ విత్ యూ. ఈ రెండు లింక్స్ కూడా మీకు నేను ఫార్వర్డ్ చేసా. ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ చాట్. ఓకే, ఓపెన్ దెమ్ అండ్ ఒక డాక్ ఓపెన్ చేసి పెట్టుకోండి. గూగుల్ డాక్ కానీ లేకపోతే నోట్ ప్యాడ్ కానీ ఓపెన్ చేసి వీటిని కాపీ చేసి అక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. బేస్డ్ అపాన్ ద సిలబస్ ఉంటుంది కాబట్టి మీకు కూడా ఫర్దర్ రిఫరెన్సెస్ కింద ఉన్నట్టు కూడా చూపిస్తుంది. సరేనా? ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. ఇట్స్ లైక్ అ 10 seconds పని అది. డూ ఇట్. ఫైన్. So any doubts as of now? If you have any queries on these two concepts like UX jargon and the 5 dimensions, please let me know. I'm open for queries now. Yeah. If you have any queries, please ask me. Sagarika, Ajay,
Ramzia, Satya, Jagdish, Mrudula, and Hima. All clear. Mrudula, have no doubts. Jagdish, AJ, Yeah, all no clear queries. as of sir. Thank you. Thank you, Jagdish. Thank you, Sagarika. Satya and Ramzia, please respond. With that, I can wrap up. Yeah, all clear, sir. Thank you. Thank you, AJ. Satya, Ramzia, any doubts for you guys? Ramzia, no. Satya, no. Yeah. Thank you. Thank you so much. And tomorrow and day after tomorrow, thank you, Hima. We have no calls for tomorrow and after tomorrow. It's weekends. So weekend there is no call. Only 5 days per week. Okay. So yeah, I think we are good with this, and I will conclude this uh, introduction part by Wednesday, Monday, Tuesday, Wednesday. I'll take you to the research part, and then fine stages wise తీసుకెళ్తా, and then I'll jump onto the tool. Okay. So hope everything is good. And one more thing, by today, this link, this session's link is going to get expired. So I think I request you guys to reach out to the consultation team. Okay, they will guide you what and what. And in case if there is any pending enrollments from your end, please make it done as well, because we are just running pretty good. As from very soon we are having a lot of openings, even for the freshers also. అంటే ఉన్నాయి బట్ లిమిటెడ్ ఉన్నాయి. బట్ ద గేట్స్ విల్ ఓపెన్ షూర్లీ. అంటే ఎక్కువ అవుతున్నాయని అయితే మాకు ఒక సోర్స్ అయితే తెలిసింది. సో బీ సీరియస్ యాజ్ వాట్ యూర్ లెర్నింగ్. If it is literally a placement related for you guys, be pretty serious. Okay, that's all then. Okay, thank you then. See you. Happy weekend. Bye bye.